ప్రైజ్ దలా దేవునికి స్తోత్రములు కనుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాక్య ధ్యానము యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయినాం. ఈరోజు నువ్వు నేను కుమ్మరి ఇంట్లో పనివాళ్ళం. మన ప్రభువు మనకు తండ్రి అని, సృష్టికర్త అని మనకు బాగా తెలుసు కదండి. కుమ్మరి ఇంట్లో మట్టి ఒక అందమైన ఉపయోగకరమైన పాత్రగా మారడానికి ఒక ప్రక్రియ ఉంటుందండి. కుమ్మరి మట్టిని సిద్ధం చేసే ముందే ఎటువంటి పాత్రను చేయాలో కుమ్మరి సిద్ధపడి ఉంటాడు. ఆ మట్టిని వివిధ దశల గుండా సిద్ధపరుస్తూ కుమ్మరి ఏ పాత్రనైతే సిద్ధం చేయాలనుకుంటున్నాడో ఆ రూపంలోనికి వచ్చేంత వరకు దానికి కావలసిన మార్పులు చేస్తూ ఉంటాడు. ఈరోజు మీరు కూడా ఆయన చేతిలో మట్టిలా ఏ స్థితిలో ఏ దశలో ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనల్ని మనం సమర్పించుకుంటే, మన తండ్రి అయినటువంటి కుమ్మరి మీద విశ్వాసం ఉంచితే మన జీవితంలో కూడా ఆయన ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడండి. మన దేవుడు, మన ప్రభు, మన తండ్రి మన జీవితాలను మంచి పాత్రలుగా రూపొందించడానికే మన కొరకు కుమ్మరిగా సిద్ధమయ్యాడండి. మన సృష్టికర్త అయినటువంటి మన కుమ్మరి నైపుణ్యతపై మనము విశ్వాసం ఉంచితే ఆయన అలా తప్పకుండా మనల్ని బాగు చేసి ఆశీర్వదిస్తాడండి. దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలవు అని. మన మార్గం కంటే ముందుగా దేవుడు నడిచి మన మార్గాలను ఆయన సిద్ధపరుస్తాడంట. అడ్డంకులు ఇంకా మనకు రాకముందే వాటిని తొలగించడు, కానీ అవి వచ్చినప్పుడు, మనకు అవసరమైనప్పుడు ఆయన చేయి చాపుతాడంట. చాలామందికి ఈ విషయం తెలియదు. భవిష్యత్తులో తమకి వస్తాయనుకుంటున్న కష్టాల గురించి ఇప్పటి నుంచే ఆందోళన పడుతుంటారు. తమ కనుచూపు మేర మైళ్ళ తరబడి దారిని దేవుడు ముందుగానే సాఫీ చేసి ఉంచాలని కోరుకుంటారు. అయితే దేవుడైతే వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా ఒక్కొక్క అడుగునే చదును చేస్తానంటున్నాడండి. ఏ విధంగా దేవుడు మనల్ని నదులను దాటిస్తాడని మనం నమ్ముతున్నట్లయితే, మనం నీటిలో దిగిన ప్రవాహంలో వెళ్ళినా కూడా నదిలోనికి నీవు నడిచి వెళ్తున్నప్పుడు జల్లుమనేలా నీళ్ళు చల్లగా తగలొచ్చు. కష్టాల కడిల్లో శోధన వంటి తరంగాలు రావచ్చు. విషవేదన, ఓపలేని బాధ మనసుని, ఆత్మని మదనపెట్టి ముంచెత్తితే అవి నీ తల మీదుగా పొర్లి ప్రవహించవు. నీటిలో నడిచి వెళ్ళే వేళ నిజంగా నువ్వు మునిగిపోవు. నమ్మదగినటువంటి దేవుని వాగ్దానాలు మనకున్నప్పుడు నీ నుంచి ఎప్పుడు ఆ వాగ్దానాలను దూరం చేసే దేవుడు కాదు. ఎందుకంటే కెరటాలు, పరవళ్ళు దేవునివే, తీరం చేర్చే పడవలు కూడా ఆయనవే. కాబట్టి ఆయన తప్పక మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యం దేవుని దీవించునుగాక. ఆమేన్.